ఈ వీడియోలో అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకుల స్వభావం గురించి, అలాగే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు చేయకూడని తప్పుల గురించి, ఏ దైవారాధన చెయ్యాలి అన్న అంశం పైన చాలా క్లియర్గా వివరిస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు మన గురుబ్రహ్మ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు, భక్తి భావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు క్రీడలలో కూడా బాగా రాణించగలుగుతారండి. వాహనాలు, గృహాలు, భూములకు సంబంధించిన వ్యాపారాలలో వీరు బాగా లాభాలను గడించగలరు. చాలామంది అనురాధ నక్షత్ర జాతకులు మన ఛానల్లో కమెంట్ చేస్తూ ఉంటారు, ఎటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయండి అని. అనురాధ నక్షత్రంలో కనుక మీరు జన్మించినట్లయితే ఆస్తికి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయండి. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, భూములు అమ్మటం కానీ, కొనుగోలు చేయటం కానీ, వాహనాలకు సంబంధించిన స్టోర్స్ని పెట్టుకోవటం కానీ, ఇలాంటి వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయండి. ముఖ్యంగా మీరు నిలకడగా ఉండే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో స్థిరపడటం చాలా మంచిదండి. ఎందుకంటే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు యుక్త వయసులో ఉన్నప్పుడు చాలా రంగాలలోకి మారే అవకాశాలు ఉంటాయి. స్థిరమైన ఉద్యోగం కాకుండా ఒక ఉద్యోగం నుండి వేరే ఉద్యోగానికి, మళ్ళీ అది నచ్చక మళ్ళీ ఇంకో ఉద్యోగానికి ఇలా మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా వృత్తి వ్యాపారాలలో స్థిరపడదాం అనుకున్నట్లయితే నిలకడగా ఉండే వాటిని మాత్రమే ఎంచుకోవటం మంచిదండి. ఈ అనురాధ నక్షత్ర జాతకులకు విదేశీయానము, దూర ప్రాంతాలలో ఉద్యోగం బాగా కలిసి వస్తుంది. అయితే వీరి జీవితంలో ఎంతమంది స్నేహితులు ఉన్నా, ఎంతమంది ఆత్మీయులు ఉన్నా సరే ఏకాంతంగా జీవితం గడిపే సందర్భాలే ఎక్కువగా ఉంటాయండి. వీరి జీవితంలో ఎంతమంది ఉన్నా సరే ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. ఇష్టపడని సందర్భాలలో కూడా ఉండవలసి వస్తుంది. ఒక రకంగా వీరి గురించి చెప్పాలి అంటే ఇతరులకు బాగా సలహాలు ఇవ్వగలరండి. ఇతరులకు బాగా సలహాలు, సూచనలు ఇచ్చి వారి పురోగతికి దోహదపడతారు. అయితే ఏం ప్రయోజనం? వీరి సహాయం తీసుకుని పైకి ఎదిగిన వారే తర్వాత వీరిని చిన్న చూపు చూస్తారు. వేదాంతంలో, ఆధ్యాత్మికంలో పట్టు ఎక్కువ. వీరేదైనా రంగంలోకి అడుగు పెట్టారనుకోండి, అందులో కొన్ని లాభాలను గడించారనుకోండి, లాభాలు పొందిన రంగంలోకి మళ్ళీ తిరిగి ప్రవేశించటానికి ఎక్కువగా మక్కువ చూపించరు, అంటే ఇంట్రెస్ట్ చూపించరండి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సంతానాన్ని బాగా పెంచుతారండి. సంతానం వల్ల పేరు ప్రఖ్యాతలు చేరువవుతాయి. వీరు ఏ రంగంలో పని చేస్తున్నా సరే, ఏ వృత్తి చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా సరే నిజాయితీగా ఉంటారండి. అయితే చాలామంది అనుకోవచ్చు, అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు అందరూ 100% నిజాయితీగా ఉంటారని ఎలా చెప్తారు అనుకోవచ్చు. 100% కాకపోయినా సరే జ్యోతిష శాస్త్రం ప్రకారం 80% మందైనా సరే, అంటే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారిలో ఎక్కువ మంది నిజాయితీ పరులే ఉంటారండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఉదాహరణకు అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి, వారి బాస్ ఏమో పెద్ద స్ట్రిక్ట్ కాదనుకోండి, అంటే వీరు చేసినా చేయకపోయినా పెద్దగా పట్టించుకునే స్వభావం అయినప్పటికీ కూడా వారి వృత్తి ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. అంటే ఒకరు నన్ను చూస్తేనే నేను పని చేస్తా అనే టైప్ వీరు కాదు. డబ్బులు తీసుకుంటున్నాను కదా,
దానికి ఎలాగోలా న్యాయం చెయ్యాలి కదా అని పని చేస్తారే తప్ప వీరు పని చేయనప్పటికీ వారికి ఏమీ నష్టం లేకపోయినా సరే వృత్తి ధర్మాన్ని పాటిస్తారండి. ఇదే మిగిలిన నక్షత్రాల్లో జన్మించిన వారికి ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఉండే తేడా. వీరు ఏ రంగంలో ప్రవేశించినా సరే స్టార్టింగ్లో మాత్రం ఎక్కువగా చిక్కులు చికాకులు తప్పకుండా ఉంటాయండి. కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాలు స్థిరపడిన తర్వాత అధికార పదవులను అలంకరిస్తారు. కీలక సమయాలలో బంధువర్గం నుండి నమ్మక ద్రోహం ఎదురవుతుంది. అంటే వీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే చివరికి వీరిపైన చెడు ప్రచారం చేసే సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు అనుకుంటారు కొన్నిసార్లు నా చెయ్యి విషమేమో అనుకుంటారు. అంటే వీరు ఎవరికైతే సహాయ సహకారాలను అందిస్తారో, ఎవరి ఉన్నతికైతే తోడ్పడతారో వారే చివరికి వీరిని ఎక్కిరిస్తారండి. వారు ఎవరి వల్ల పైకి వెళ్ళారో వారికి గుర్తుండదు. పైకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఒక స్థానానికి చేరుకున్న తర్వాత ఎవరి వల్ల అయితే ఆ స్థానానికి వెళ్ళారో వారిపైనే నిందలు వేయటం, వారినే ఎక్కిరించటం, వారి స్థానాన్ని చూసి నవ్వటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారికి ఒకానొక సందర్భంలో ఎవరికి సహాయం చేయబుద్ధి అవదండి. అలాగే ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే చాలా సున్నితంగా భావోద్వేగంగా ఉంటారండి. ఎంత సున్నితమైన మనసు ఉంటుందో అంత కఠినమైన మనసును, అంత కఠినమైన మాటలను కూడా మాట్లాడగలరు. చూస్తానికి చాలా సున్నితంగా ఉన్నారు కదా, వారి మాటలు కూడా చాలా సున్నితంగా ఉన్నాయి కదా, ఎలా పడితే అలా మాట్లాడొచ్చు అనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునే అంత అమాయకులు అయితే కాదండి. ఒకవేళ ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకు ఏదో ఒక సందర్భంలో శత్రువులు ఎక్కువ అవుతున్నారు అని కనుక అనిపించినట్లయితే, అంటే శత్రు దశలో శివుడికి అయ్యప్ప స్వామికి క్రమం తప్పకుండా ప్రార్థించటం చాలా ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు వారి జీవితంలో సుఖ సంతోషాలను పొందటం కోసం మొక్కలను, జంతువులను, పక్షులను పోషించటం చాలా శుభప్రదం అండి. ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం యొక్క జంతువు జింక. మీ జీవితంలో ఎలాంటి సందర్భం ఎదురైనా సరే జింకకు మాత్రం హాని కలిగించవద్దండి. జింక మాంసాన్ని తినటం కానీ, జింకకు హాని కలిగించటం కనుక చేసినట్లయితే మీ పతనం అప్పటి నుండే మొదలవుతుంది. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన జాతకులకు పసుపు, నలుపు రంగులు బాగా అనుకూలిస్తాయండి. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 9, 18, 36 ఈ సంఖ్యలు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. కానీ 1, 2, 3 వరుసగా ఈ 3 సంఖ్యలు కూడా అనురాధ నక్షత్ర జాతకులకు అనుకూలించవు. అలాగే ఈ అనురాధ నక్షత్ర జాతకులు కాకికి కూడా హాని కల్పించకూడదండి. వీలైతే కాకులకు ఆహారాన్ని అందించండే తప్ప కాకికి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలిగించవద్దు. ఉదయాన్నే లెగిచిన తర్వాత కాస్త అన్నం పెట్టడం కానీ, ఏదైనా ఆహార పదార్థాన్ని కాకికి అందించినట్లయితే మీ జీవితంలో ఉన్న అపవాదులు తొలగిపోతాయండి. ఈ నక్షత్ర జాతకులు సంధ్యా సమయంలో దీపాలను వెలిగించినట్లయితే వారి జీవితంలో ఉన్న కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఈ చిన్న చిన్న పరిహారాలను కనుక అనురాధ నక్షత్ర జాతకులు పాటించినట్లయితే మీ ఆలోచన శక్తి పెరగటమే కాకుండా శత్రు సంఖ్య కూడా తగ్గుతుందండి. అలాగే కాలేయ సంబంధిత వ్యాధులు కూడా తొలగిపోతాయి. సకల విద్యలలో అనురాధ నక్షత్ర జాతకులు రాణించగలుగుతారు. ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి శని భగవానుడు. ఇది దేవగణ నక్షత్రము. అధిదేవత సూర్యుడు. జంతువు జింక. రాశ్యాధిపతి కుజుడు. వృషిక రాశికి అధిపతి కుజుడు కావున ఈ నక్షత్ర జాతకుల వారి పైన కూడా ఆ కుజుడు యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి కొద్దిగా దూకుడుతనంగా ఉంటారు. ఈ అనురాధ నక్షత్రం వారి స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ నక్షత్ర జాతకులకు భగవంతుడిపై ప్రగాఢ విశ్వాసం ఉంటుంది.
అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా అనురాధ నక్షత్రం వారు కలత చెందకపోవటానికి ఇదే ముఖ్యమైన కారణం అని చెప్పవచ్చు. వీరి మనసులో దేవుడిపైన అపారమైన నమ్మకం ఉంటుంది. బ్యాడ్ సిచ్యువేషన్స్ లో ఎక్కువగా కంగారు పడకుండా భగవంతుడిపైనే భారం వేస్తారు. వీరి జీవితంలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి, కానీ కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏవి కూడా వారి మార్గం నుండి కదిలించలేవు. సాధారణంగా ఈ నక్షత్రంలో పుట్టిన చాలా మంది చిన్న వయసులోనే సంపాదించడం ప్రారంభిస్తారు. అంటే చిన్న వయసులోనే బాధ్యతలను వారి భుజం పైన వేసుకుంటారు. వీరి స్వభావం చాలా కష్టమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరి మనసులో ఉన్న భావాలను మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఏదైనా విషయం కనుక వీరికి నచ్చలేదనుకోండి, వీరి హృదయంలో ఉన్నది ఉన్నట్లుగా కక్కేస్తారు. అంటే దేనినైనా వీరు వ్యతిరేకిస్తే కనుక దాన్ని లోపలే ఉంచుకోవటం వీరి స్వభావం కాదు. అందుకే వీరి మాటలతో ఒక్కోసారి ఇతరులు గాయపడతారు. అంటే వారికి నచ్చకపోతే అక్కడికక్కడే కఠినంగా మాట్లాడతారు. ఈ నక్షత్ర జాతకులు ఎవరికైనా సహాయం చేయటానికి ప్రయత్నించినప్పుడు దాన్ని హృదయపూర్వకంగా చేస్తారు. అంటే ఏదో చేసాంలే అన్నట్లుగా కాకుండా, ఫోటోల కోసమో వీడియోల కోసమో కాకుండా వారి అవసరాన్ని తీర్చడం కోసం చేస్తారు, మనస్ఫూర్తిగా చేస్తారు. అలాగే వీరి లక్ష్యం గురించి వీరు చాలా సీరియస్గా ఉంటారు. కాబట్టి చాలా అడ్డంకుల తర్వాత తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. ఎటువంటి అవకాశం వచ్చినా దాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే దేన్ని కూడా జారవిడవరు. అనురాధ నక్షత్ర జాతకులు ఉద్యోగం చేయటం కన్నా, పని చేయటం కన్నా వ్యాపారం చేయటం పైన ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. చిన్నప్పటి నుండి కూడా అనురాధ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా వ్యాపార నైపుణ్యాలు ఉంటాయి. ఒకవేళ వీరు ఉద్యోగం చేయటం ప్రారంభిస్తే వీరి పై అధికారులను, అలాగే వీరి సీనియర్లను, అలాగే వీరి సహ ఉద్యోగులను వీరి స్వభావంతో వారికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులు వారి జీవితంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. జీవిత సూత్రాలకు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. సిద్ధాంతపరంగా అనురాధ నక్షత్ర జాతకులకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. అనగా వీరి స్నేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇస్తారు, మితిమీరరు. ఫ్రెండ్షిప్కి కూడా లిమిట్స్ని పెట్టుకుంటారు. వీరి జీవితంలోని అనేక పోరాటాల ద్వారా జీవిత పాఠాలను నేర్చుకుంటారు. వీరి పర్సనల్ లైఫ్ గురించి తెలిసిన వారు వీరికి చాలా అనుభవం ఉందని నమ్ముతారు. కాబట్టి అవసరమైనప్పుడు వీరి దగ్గర నుండి సలహాలు తీసుకోవటానికి కూడా వెనకాడరు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా పరిష్కరించటం, ఆ సమస్యలను వదిలించుకునే అంతవరకు పోరాటం చేయటం వీరిలో ఉన్న ఒక అద్భుతమైన నైపుణ్యం అని చెప్పవచ్చు. వీరికి తక్కువ మంది స్నేహితులు ఉన్నా సరే మంచి వారినే వీరు స్నేహం చేయటానికి ఎంచుకుంటారు. ఈ నక్షత్ర జాతకులు వారికి ఉన్న ఆస్తిపై పెట్టుబడి పెట్టడానికి లేదా పొదుపుగా ఉంచడానికి ఆసక్తిని కలిగి ఉంటారు. అంటే దుబారా ఖర్చులు చేయరు. ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది వీరికి. ఈ రోజు గడిచిపోతే చాలు అనుకోకుండా భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ఫ్యూచర్ ప్లానింగ్ చాలా ఎక్కువ. ముందు జాగ్రత్త అంటూ ఉంటాం కదా, ఈ అనురాధ నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది అది. ఈ నక్షత్రంలో జన్మించిన వారి కంటే కూడా వారి సంతానం, అనగా అనురాధ నక్షత్రంలో జన్మించిన వారి పిల్లలు, వారి సంతానం వీరికంటే ఎక్కువ విజయాన్ని పొందుతారు. అది వీరికి ఆనందాన్ని ఇస్తుంది. అలాగే మన ఛానల్లో అనురాధ నక్షత్రానికి సంబంధించి చాలా వీడియోస్ చేశామండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. దయచేసి వాటిని కూడా వీక్షించండి.